భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీలో త్వరలోని పెళ్లి బాజాలు మోగనున్నాయి. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. సానియా చందోక్ తో అర్జున్ వివాహం ఖరారైంది. అయితే అర్జున్ ఈ సంవత్సరం మార్చి 5న సానియా చందోక్ ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. పెళ్లి వేడుకలు మార్చి 3న ప్రారంభం కానున్నాయి. ప్రధాన వేడుక 2026 మార్చి 5న జరగనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ జంట ఆగస్టు 2025లో నిశ్చితార్థం చేసుకున్నారు. సానియా ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు. ఘాయ్ కుటుంబం హోటల్ అండ్ ఫుడ్ బిజినెస్ లో ఎక్కువ వినిపించే పెద్ద పేరు. వీరికి ఇంటర్ కాంటినెంటల్ హోటల్, బ్రూక్లిన్ క్రీమరీ వంటి వ్యాపారాలున్నాయి. ఈ సమాచారం ప్రకారం అర్జున్ సానియా ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి కుటుంబం ఇంకా సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే సోషల్ మీడియాలో ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్ నిర్వహించిన సచిన్, అందులో ఒక అతను సచిన్ ని అర్జున్ నిజంగా నిశ్చితార్థం చేసుకున్నాడా అని అడగ్గా, దీనికి సచిన్ అవును నిజంగానే అర్జున్ నిశ్చితార్థం జరిగింది, అతని జీవితంలోని కొత్త దశకి మేము చాలా ఉత్సాహంగా ఉన్నామని సమాధానమిచ్చారు. అయితే అర్జున్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. 25 ఏళ్లలో అతను ఇండియన్ క్రికెట్లో గోవాకు, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన క్రికెట్ కెరీర్ 2020-2021 సీజన్లో ముంబైతో ప్రారంభించి హర్యానాతో జరిగిన T20 మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చాడు. అంతకుముందు అతను ముంబై జూనియర్ టీంలకు ఆడుతూ భారత అండర్-19 జట్టులో చోటు సంపాదించాడు. 2022-2023 సీజన్లో అర్జున్ గోవా జట్టులోకి మారి ఫస్ట్ క్లాస్ లిస్ట్ కెరీర్ ప్రారంభించాడు. రెడ్ బాల్ ఫార్మాట్లో అర్జున్ 17 మ్యాచ్ల్లో ఆడగా ఒక సెంచరీ, 2 హాఫ్ సెంచరీలతో 532 పరుగులు చేసి 37 వికెట్లు తీశాడు. వాటిలో ఒకసారి 5 వికెట్లు, 2 సార్లు 4 వికెట్లు ఉన్నాయి. లిస్ట్ క్రికెట్లో గోవా తరపున 17 మ్యాచ్లాడి 9 ఇన్నింగ్స్లలో 76 పరుగులు చేశాడు. ఐపీఎల్లో అతను ముంబై ఇండియన్స్ తరపున 5 మ్యాచ్లలో 73 బాల్స్ వేసి 38.00 సగటుతో 3 వికెట్లు తీశాడు. అతని బెస్ట్ పర్ఫార్మెన్స్ 9 పరుగులకి 1 వికెట్ తీశాడు. అతని ఎకానమీ రేటు 9.36, స్ట్రైక్ రేట్ 24.3. ఐపీఎల్ 2026 సీజన్లో అర్జున్ లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడనున్నాడు.